ఇప్పుడు మన ముందు సతీ సమేతంగా ఈనాటి కార్తీక వనభోజనంలో పాల్గొన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఎలా అనిపించింది ఆయనకు. చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఏర్పాట్లు కానీ వీళ్ళందరినీ కలుసుకోవడం కానీ, మీకు తెలుగు సాంప్రదాయం ఈ కార్తీక వనభోజనం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు జరిగిన సంఘటన చాలా బ్రహ్మాండంగా అనుభవించిన ఈ రోజు నేను రాపల్లి సతీష్ సాగినాక నుండి నేను నా సతీ సమేతంగా వచ్చేసాను. ఫస్ట్ టైం ఈరోజు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అశోకన్న గారికి, ఆ గంజి జగన్ బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు. మా గుడి తరపున, నా తరపున. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అన్ని సదుపాయాలు చాలా మంచిగా చేశారు. ప్రొద్దున 8 గంటలకు 9 గంటలకు మేము చేరుకున్నాము. రాగానే బ్రేక్ఫాస్ట్, చాయ్, నాస్తా ఇవన్నీ ఇచ్చారు. తదుపరి మన గణపతి మందిర్కి తీసుకుపోవడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ చాలా రోజుల తర్వాత కలిసిన బంధువులు ఎవరైనా కలిసారు? ఇక్కడ కలిశారు. చాలా సున్నితంగా సులభంగా మంచిగా అందరు మందులు ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే అశోకన్నకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మాకు ఫస్ట్ టైం తొలకొచ్చిండు. తొలకరాగానే అన్ని రకాల సదుపాయం చూసుకున్న తర్వాత గణపతి తీసుకుపోయిండు. దర్శనం చేయించుకున్నాము. వచ్చిన తర్వాత భోజనాలు అన్ని సదుపాయాలు కల్పించిండు. మధ్యలో మరి ఇప్పుడు చాయ్, నాస్తా కూడా ఇచ్చిండు. వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాము. చాలా సంతోషము మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.